వేస్తానని పిలుస్తున్నాడు గుంటూరులో ఓ వ్యాపారి. మీ దగ్గర ఉన్న బంగారం ఎలాంటిదైనా సరే దాన్ని స్వచ్ఛమైందని నమ్మించే హాల్ మార్క్ గుర్తు ముద్రిస్తా రమ్మంటున్నాడు. అది కూడా పెద్ద ఖర్చేం కాదు, జస్ట్ 100 రూపాయలే. అందులో ఉన్న కిరికిరి ఏంటి? దేశంలోనే మొదటిసారి వెలుగులోకి వచ్చిన హాల్ మార్క్ మోసం ఇది. పోలీసుల సహకారంతో ఎన్టీవీ బట్టబయలు చేసింది. మీ దగ్గరున్న బంగారం నిజమైనదేనా? హాల్ మార్క్ ఉంది కదా అనుకుంటున్నారా? హాల్ మార్క్ గుర్తు కూడా నకిలీదైతే బంగారాన్ని గుర్తించే ప్రమాణం లేనట్లేనా? షాపులో మనం కొంటున్న బంగారం స్వచ్ఛమైనదో కాదో నిర్ధారించుకునేందుకు దాని మీదున్న హాల్ మార్క్ చూస్తే తెలిసిపోతుంది. భారత నాణ్యత ప్రమాణాల నియంత్రణ సంస్థ కూడా ఇదే చెబుతోంది. మీరు కొనే ఆభరణాల మీద హాల్ మార్క్ ఉందో లేదో ఒక్కసారి చెక్ చేసుకోండని దేశవ్యాప్తంగా విస్తృత ప్రచారం చేస్తోంది. ఈ హాల్ మార్కును ఎవరు పడితే వాళ్లు వేయడానికి లేదు. బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ అనుమతి ఉన్న ఏజెన్సీలు మాత్రమే ముద్రించాలి. అందుకే దానికంత ప్రాముఖ్యం. ఇప్పుడు ఈ హాల్ మార్కే పక్కదారి పట్టింది. ఏకంగా డూప్లికేట్ మార్కింగ్ మొదలైంది. గుంటూరు జిల్లా చిలుకలూరుపేటలో రాగి వస్తువులకు కూడా 916 కేడిఎం అని ముద్రిస్తున్నాడు కేటుగాడు. అదేంటని ప్రశ్నిస్తే రాగి ఇత్తడి వస్తువులకు హాల్ మార్క్ వేయకూడదని రూలుందా? ఉన్నట్టు నాకు తెలియదే అంటూ అతి తెలివి ప్రదర్శిస్తున్నాడు. ఇంకేం కావాలి? లైసెన్స్ కావాలి సార్. ఓకే, మరి ఇవన్నీ లేకుండా మీరు ఎలా చేస్తా ఉన్నారు? ఎంత తీసుకుంటారు మీరు? 100 రూపీస్ సార్. 100 రూపీస్ కూడా మీరు నకిలీ కాదు స్వామి. మీరు ఎలా చెక్ చేశారా? చెక్ చేశాను సార్. స్వామి ఆన్లైన్లో బుక్ చేశారా? ఎంత అండి? 6 lakhs స్వామి. విజయవాడకు చెందిన ఓ వ్యక్తి పని మీద చిలుకలూరుపేట వెళ్లాడు. తెచ్చిన డబ్బు అయిపోవడంతో వేలికి ఉన్న ఉంగరం అమ్మేందుకు దగ్గరలోని బంగారం షాపుకు వెళ్లాడు. అయితే దానికి ప్యూరిటీ టెస్ట్ చేయించుకురమ్మన్నాడు దుకాణదారు. ఆ క్రమంలోనే వెతుక్కుంటూ వెళ్లిన వ్యక్తికి ఈ హాల్ మార్క్ కేటుకాడ తగిలాడు. టెస్ట్లు గిస్ట్లు ఏం అవసరం లేదు, ఓ 100 కొట్టు హాల్ మార్క్ వేసి ఇస్తా, అదుంటే నీ బంగారానికి ఎక్కడైనా గ్యారంటీ అని చెప్పాడు. ఆ ప్రకారమే ఉంగరం మీద మార్క్ వేయించుకుని వెళ్లాడు ఆ వ్యక్తి. అంత తక్కువ టైంలో అందున చిలుకలూరుపేటలో ఉంగరం మీదకి హాల్ మార్క్ రావడంతో షాక్ అయ్యాడు బంగారం వ్యాపారి. మ్యాటర్ ని ఎన్టీవీ దృష్టికి తీసుకొచ్చాడు. పోలీసులు కూడా వెంట పెట్టుకుని కేటుగాడి ఆట కట్టించడానికి వెళ్లిన ఎన్టీవీ బృందానికి కూడా క్షణాల్లో హాల్ మార్క్ వేసి ఇచ్చాడు. సైంటిస్టులు వచ్చి 3 times వెరిఫికేషన్ ప్రెమిసెస్ అని చూసుకొని వెరిఫికేషన్ చేసుకోవాలి. దాని నెక్స్ట్ ఇది అనాథరైజ్డ్ గా వేస్తే నా కల్తీ ఉన్నా కూడా వీళ్ళు వేసాం కొంచెం సార్. హాల్ మార్క్ ని ప్రజలంతా నమ్ముతారు సార్. ఈ హాల్ మార్కే మోసం జరుగుతుంటే బంగారం నాణ్యత ఉందో లేదో మనకు తెలుసు సార్. ఇది కంపల్సరీగా నాకు తెలిసి గుంటూరులో ఉన్నాయి సార్, విజయవాడలో ఒక 5 ఉన్నాయి, రాష్ట్రంలో వైజాగ్లో ఉన్నాయి సార్, ఇంకెక్కడ లేవు సార్. ఇది పక్కా మోసం సార్. ఇదంటే ఒకషోడు కూడా వ్యవస్థ మంగళసూత్రాలు చేయించుకోవాలంటే బంగారు షాపులు పోవాలి, ఈ హాల్ మార్క్నే నమ్మాలి సార్. వాళ్ళని కూడా మోసం చేస్తే ఏం చేస్తుంది, బంగారం అంతా మోసం అన్నట్టుగా. చైనాలో తయారైన ఓ పరికరం ద్వారా ఈ నకిలీ హాల్ మార్క్ ను ముద్రిస్తున్నారు. ఇలాంటివి నర్సారావుపేట, వినుకొండలో కూడా ఉన్నట్టు తేలింది. గ్రామీణ ప్రాంతాల్లోని నిరక్షరాస్యుల్ని టార్గెట్ చేసుకుని దందా నడిపిస్తోంది ముఠ. నిరక్షరాస్యులే కాదు, చదువుకున్న వాళ్లు సైతం హాల్ మార్క్ ఉంది కదా అని గుట్టిగా కొనేస్తున్నారు. ఈ ఎపిసోడ్ తో మొత్తం మార్క్ మీదే అనుమానాలు తలెత్తుతున్నాయి. ఇత్తడికి, రాగికి హాల్ మార్కులు వేసే కేటుగాళ్లు నకిలీ బంగారం తయారు చేయకుండా దానికి ఒరిజినల్ మార్క్ వేయకుండా ఉంటారా అన్నది క్వశ్చన్ మార్క్. ఇళ్లలో ఉన్న హాల్ మార్క్ గోల్డ్ ని ఓసారి చెక్ చేసుకోవడం ఎందుకైనా మంచిదనుకుంటున్నారు గుంటూరు జిల్లా వాసులు. ఈ మోసం ఒక గుంటూరు జిల్లాకే పరిమితమైందా లేక ఇంకా విస్తరించిందా అన్న కోణంలో వివిధ ప్రాంతాల్లో తనిఖీలు చేస్తున్నారు పోలీసులు. హాల్ మార్క్ గోల్మాల్ ఏ స్థాయిలో జరుగుతోందో త్వరలోనే తెలుస్తుంది. ఇంతకీ మన దగ్గర ఉన్న స్వర్ణం స్వచ్ఛమైందేనా? బంగారు నగలు నిజమైనవేనా? ఇప్పుడు ఇవే అనుమానాలు కలుగుతున్నాయి. ప్రమాణాల గుర్తే నకిలీదని తేలటం తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపుతోంది. మేలిమి బంగారానికే పరీక్షా సమయం. హాల్ మార్కును కూడా నమ్మలేని పరిస్థితి. ఏది నిజమైంది, ఏది నకిలీ బంగారం? ఆందోళన అక్కర్లేదంటున్న పోలీసులు. డబ్బుతో సహా ప్రతిదీ నకిలీవిగా తయారవుతున్న రోజులివి. తినే పదార్థాలు మొదలు కాస్ట్లీ వస్తువుల వరకు ప్రతిదానికి డూప్లికేట్లు మార్కెట్ను ముంచెత్తుతున్నాయి. వాటిలో నకిలీలను గుర్తించేందుకు ఎంతో కొంత వీలుంటుంది. బంగారం విషయంలో అలా కాదు. 916 కేడిఎం హాల్ మార్క్ ఉందంటే చాలు, అది ప్యూర్ గోల్డ్ అని కళ్లు మూసుకుని నమ్మేస్తాం. అసలు గుర్తేసేదే ప్యూరిటీ కోసం కావడం, ఎవరు పడితే వాళ్ళు మార్కేసే అవకాశం లేకపోవడంతో నగలపై దాన్ని చూడగానే మనకున్న భయాలు, అనుమానాలన్నీ పటాపంచలవుతాయి. ఏ గోల్డ్ చైన్ కొన్నా, నెక్లెస్ చూసినా, ఉంగరం ట్రై చేసినా, చెవుపోగులు పెట్టుకున్నా హాల్ మార్క్ ఉంటే చాలు, అది నాణ్యమైన నగే. అంతలా ఆ మార్కు నమ్మకమైన బ్రాండ్ గా ఉంది.
గుంటూరు జిల్లాలో భయపడిన హాల్మార్క్ గోల్మాల్ ఇతర జిల్లాల్లో కూడా జరుగుతుందనే అనుమానాలు కలుగుతున్నాయి. చైనా నుంచి మన దేశానికి రోజు లక్షలాది ఎలక్ట్రానిక్ గూడ్స్ దిగుమతవుతున్నాయి. డూప్లికేట్ హాల్మార్క్ పరికరాలు కూడా పెద్ద ఎత్తున ఇండియాలోకి ఇంపోర్ట్ అయి ఉండవచ్చని తెలుస్తోంది. ఎక్కడో చిలకలూరుపేటలో పరికరం కనిపించగా లేంది సిటీల్లో ఎందుకు ఉండవన్న అనుమానాలు కలుగుతున్నాయి. దేశవ్యాప్తంగా ఉన్న బంగారం షాపుల్లో నగల ప్యూరిటీపై సందేహాలు రేకెత్తుతున్నాయి. షాపుల యజమానులు గోల్మాల్ చేయరన్న గ్యారంటీ లేదు. వారే సొంతంగా నకిలీ హాల్మార్క్ గుర్తువేసి నగలు అమ్ముకునే అవకాశాలున్నాయి. ఫలితంగా ఏది నిజమైన బంగారమో ఏది నకిలీదో గుర్తించడం కష్టమే. రెండింటిపైన హాల్మార్క్ గుర్తు ఒకేలా కనిపిస్తోంది. ఒక వ్యక్తిని పంపిస్తే అతను హాల్ మార్కింగ్ చేసి ఇచ్చాడు. సో తద్వారా రైడ్ చేసి అతని మెషిన్ని వీటిని తీసుకోవడం జరిగింది. లోతుగా ఈ విషయాన్ని విచారించవలసి ఉంది. ముఖ్యంగా ఈ మధ్యతరగతి పట్టణాలు, మధ్య రకం పట్టణాలు, లేకపోతే ఎగువ స్థాయి పట్టణాలు, ఇంకా కార్పొరేషన్లు కాని చోట కానీ ఇట్లా చోట కానీ ఈ హాల్ మార్కింగ్లో మోసం జరిగే విధానం ఎక్కువగా ఉంది. భారతీయులు ముఖ్యంగా తెలుగువారు బంగారాన్ని ప్రీతిపాత్రంగా చూస్తారు. రూపాయి కూడబెట్టి ఏటా ఎంతో కొంత బంగారం కొనుక్కుంటారు. పెళ్లిళ్లు, పండగల్లో బంగారానికి నగలకు ఉన్న ప్రాధాన్యం దేనికి కనిపించదు. పేద మధ్యతరగతి వారు కష్ట సమయాల్లో తమ దగ్గరున్న నగలను కుదవపెట్టి డబ్బు తీసుకుంటుంటారు. ఇలా పసిడి వారి కష్ట సుఖాల్లో భాగమవుతుంది. అలాంటి బంగారం నకిలీదని తేలితే అంతకంటే కష్టం వారికి ఏముంటుంది? నగల స్వచ్ఛతను గుర్తించే అత్యున్నత ప్రమాణమే నకిలీదవుతూ ఉండడం తీవ్ర పరిణామం. దేశ ఆర్థిక వ్యవస్థకే ప్రమాదకరమైన గోల్మాల్ ఇది. పోలీసులు దీనిపై సునిశ్చిత దృష్టి సారించాలి. ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి ఆకస్మిక తనిఖీలు ఆపరేషన్ చేపట్టాలి. బంగారం దుకాణాల్లో నగల స్వచ్ఛతను పరిశీలించాలి. డూప్లికేట్ హాల్మార్క్ పరికరాలతో గుర్తులేస్తున్నారా అన్నది స్పష్టం చేయాలి.